హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉమా ప్రకాష్ 143. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి బెల్లం గవ్వలండి. బెల్లం గవ్వలు ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను 2 కప్పుల గోధుమ పిండి అయితే వేసుకున్నానండి. 2 కప్పుల గోధుమ పిండి, 2 కప్పుల మైదా పిండి అయితే వేసుకొని చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే మొత్తానికి మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మొత్తానికి గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. నేను అది సగం ఇది సగం అయితే వేసి చేస్తున్నాను. ఇప్పుడు 2 కప్పులు గోధుమ పిండి, 2 కప్పులు మైదా పిండి అయితే వేసుకున్నాం కదండి. అందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. ఒక పావు కప్ అయితే నేను ఆయిల్ వేడి చేసి వేసుకున్నానండి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేడి చేసి వేసుకోవచ్చు, ఏదైనా మన ఇష్టమే. ఇప్పుడు ఆయిల్ వేసాక ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలా ఒకసారి కలుపుకోవాలండి. ఆయిల్ వేడిగా ఉంది కదా అని నేను స్పూన్తో అయితే కలిపాను. ఒక 5 నిమిషాలు ఆగాక స్పూన్ తీసేసి చేత్తో అంతా కూడా ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలా కలుపుకోవాలి. ఆయిల్ ఎలా సరిపోయిందని మనకు తెలియడానికి ఏంటంటే, కొంచెం పిండిని చేతిలో పిడికిల్లో పెట్టి గట్టిగా ఒత్తేలా ఉంటే, ముద్దలా అనిపిస్తే ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టండి. ఇంకా పొడి పొడిగా అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే దీన్ని చపాతీ ముద్దలో అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు చపాతీ ముద్దలా వాటర్ వేసుకొని చక్కగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా చపాతీ ముద్దలు అయితే కలుపుకోండి. మళ్ళీ ఎక్కువగా వాటర్ వేసినా జారుగా అయిపోతాయి, చూసుకుంటూ వేసుకోండి. మనం కొలతలతో చేస్తున్నాం కాబట్టి మళ్ళీ పిండి యాడ్ చేయకుండా చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు చపాతీ ముద్దలా కలిపేసుకున్నాం కదండి, దీనికి అంతా కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కింద పైన అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి ఒక పావు గంట సేపు నానపెట్టుకుందామండి. పెద్దగా టైం అవసరం లేదు, ఒక పావు గంట నానపెట్టుకుంటే సరిపోతుంది. పిండి ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం నానపెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ఒక పావు గంట తర్వాత పిండి అంతా కూడా మనం ఆయిల్ రాసుకొని పెట్టుకున్నాం కాబట్టి కిందికి పైకి ఒక 5 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. పెద్దగా మసాజ్ చేయవసరం లేదండి, ఎక్కువగా లైట్గా ఒక 5 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు వీటిని అయితే నేను చిన్న చిన్న బాల్స్గా అయితే చేసుకుంటున్నానండి, గవ్వలు చేసుకోవడానికి. మనకి సైజ్ ఏంటంటే, మనకి చిన్న గవ్వలు కావాలనుకుంటే చిన్న చిన్నగా చేసుకోవచ్చు బాల్స్ అన్నది. కొంచెం పెద్దగా కావాలి సైజ్ కావాలనుకుంటే పెద్ద పెద్ద బాల్స్ అయితే చేసుకోండి. అన్నీ కూడా ఒకేలా చేసుకోండి చక్కగా చిన్న చిన్న బాల్స్ కింద. ఈ గవ్వలు చేయడానికి ఇద్దరుంటే చాలా తొందరగా అయిపోతుందండి. ఒకళ్ళు బాల్స్ చేస్తూ ఉంటే ఒకళ్ళేమో గవ్వలు చేసుకుంటూ ఉంటే, పిల్లలు ఉంటే చక్కగా వాళ్ళకి ఇవ్వండి, ఎంజాయ్ చేస్తా బాల్స్ అయినా గవ్వలైనా చక్కగా చేస్తారు. ఇప్పుడైతే నేను బాల్స్ అన్నీ కూడా చేసేసుకున్నాను కదండి. ఇప్పుడైతే గవ్వలు అయితే చేసుకుందాము. నా దగ్గర గవ్వలు చేసుకునే చెక్క అయితే లేదండి. అలా లేనప్పుడు ఇలా స్టీల్ది స్టైనర్ ఉంటుంది కదా, నేను దాని మీద అయితే చేశానండి. దీని మీద కూడా సేమ్ గవ్వల చెక్క మీద చేసినట్టే వచ్చాయి. వీటికి కూడా లైన్స్ ఉంటాయి కాబట్టి సేమ్ మనం గవ్వల చెక్క మీద ఎలా చేసుకుంటామో అలాగే వచ్చేయండి. పెద్దగా గట్టిగా వత్తాల్సిన పని ఏమి ఉండదండి. జస్ట్ పిండి ముద్దని ఇలా స్టైనర్ మీద పెట్టి జస్ట్ ఇలా లైట్గా ఫ్రెష్ చేస్తే సరిపోతుంది. చూడండి, సేమ్ గవ్వల పీట మీద ఎలా వచ్చినాయి అలాగే వచ్చాయండి. గవ్వలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒకసారి మీ దగ్గర గవ్వల పీట లేనప్పుడు ఒకసారి దీని మీద ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇలాగే నేను ఆ బాల్స్ అన్నీ కూడా నేను దీని మీద చేసేసుకున్నానండి. చూడండి, సేమ్ గవ్వల చెక్క మీద చేసినట్టే ఉన్నాయి గవ్వలన్నీ కూడా. అసలు స్టైనర్ మీద చేసినట్టు ఏమీ లేవు, ఎందుకంటే స్టైనర్కి లైన్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అయితే నేను స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా పెద్దగా వేడెక్క అవసరం లేదండి, లైట్గా వేడెక్కితే సరిపోతుంది. మరి ఎక్కువగా వేడెక్కితే ఏంటంటే మనం స్టార్టింగ్ వేసిన గవ్వలన్నీ కూడా కలర్ ఏంటంటే చేంజ్ అయిపోతాయి, లోపల వరకు కుక్ అవ్వవు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వలన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. గవ్వలు వేసిన తర్వాత ఆయిల్లో ఒక 5 నిమిషాలు ఆగాక అట్లంతలు అయ్యి అవి పైకి తేలుతాయండి. అప్పుడు గరిటె పెట్టి కలుపుకోండి, చాలా బాగా వస్తాయండి. అసలు ఈ కొలతలతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చినాయో కూడా కామెంట్ చేయండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్ నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసేసుకోండి. మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ బ్యాచ్ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాక అన్నీ కూడా ఒక దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నాము. గవ్వలన్నీ కూడా ఒకే కలర్లో ఉన్నాయి చూడండి, ఒకేలా ఫ్రై అయినాయి అనమాట. ఇప్పుడు గవ్వల్ని నేను విరిచి చూపిస్తున్నాను చూడండి, ఎంత గుల్లగా వచ్చాయో.
చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు వీటికైతే నేను పాకం అయితే పట్టుకుంటున్నాను. మనం 4 కప్పుల పిండి అయితే వేసుకున్నాం కదండి, దానికి కప్పున్నర బెల్లం అయితే సరిపోతుందండి. ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా తిన్న వాళ్ళైతే 2 కప్పులు అయితే వేసుకోండి. కప్పున్నర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తక్కువేమీ కాదు ఎక్కువేమీ కాదు, కరెక్ట్గా ఉంటుందన్నమాట స్వీటు. ఇప్పుడైతే దీన్నైతే పాకం అయితే పట్టుకుందామండి. మనం అరిసెల పాకం పట్టుకుంటాం కదా, మరీ అంతలా గట్టిగా కాదు, అరిసెల పాకం కన్నా కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. చూడండి, ఒక బౌల్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని అందులో కొంచెం పాకం అయితే వేసుకొని ఇలా ఉండకట్టేలా వచ్చేస్తే సరిపోయినట్టు, పాకం వచ్చేసినట్టే అండి. చూడండి, ఇలా ఉండకట్టింది కదా పాకం. ఇప్పుడు కరెక్ట్గా పాకం వచ్చినట్టు. ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి అందులోకి కొంచెం అయితే నేను యాలక్కాయ పొడి అయితే వేసుకున్నానండి. అందులోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, స్మెల్ చాలా బాగుంటుంది. నేను స్టవ్ ఆఫ్ చేసే వేసానండి ఈ 2 కూడా. వేడి మీద వేసుకున్నాం కాబట్టి ఇలా కలిపాక పైన అలాగా పొయ్యి మీద స్టవ్ మీద పెట్టినట్టే వస్తుంది. నేను స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇలా అన్నీ 2 కూడా నెయ్యి ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలన్నీ కూడా వేసేసుకోవడమండి. దీనికి పెద్దగా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోండి. ఇలాగ పాకం వేసుకున్న తర్వాత మనకి గవ్వలు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. పెద్ద గిన్నె అయితే, చిన్నది అయితే కలుపుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఇంక ఈ గవ్వలన్నీ వేసాక అసలు 5 నిమిషాలు కూడా రెస్ట్ లేకుండా కలుపుతూ ఉండండి. తీగలు వస్తూ ఉంటాయి, కలుపుతూ ఉన్న కొద్ది తీగలు వస్తూ ఉంటాయి. పాకం చల్లారుతూ ఉంటుంది కదా, అప్పుడు బాగా చల్లారాక చక్కగా గవ్వకంతా కూడా పాకం అయితే పడుతుందండి. తీగలు రాకుండా ఉన్నాయి అంటే మనకి పాకం అంతా కూడా గవ్వకు పట్టినట్టు అనమాట. ఇలా చక్కగా గవ్వకు పట్టేంతవరకు, తీగలు వచ్చేంతవరకు కూడా కలుపుతూ ఉండండి. కలుపుతున్న కొలది మనకు తీగలు వస్తూనే ఉంటాయి. అంటే పాకం చల్లారేంత వరకు కూడా తీగలు వస్తాయి అన్నమాట, వేడిగా ఉన్నంతసేపు కూడా. ఇలా కాసేపు చల్లారిపోయాక మనం కలపడం ఆఫ్ చేసేసాక చూడండి, ఒక 10 నిమిషాలు ఆగాక చూస్తే ఆ పాకం అంతా కూడా గవ్వకు చాలా బాగా పర్ఫెక్ట్గా పట్టేస్తుంది. తర్వాత విడివిడిగా గవ్వ అనేది వచ్చేస్తుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.